ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ముందుగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ మాట కొరకు ఎదురు చూస్తుంటుండగా నీ మాటను మేము వినటానికి, నీ మాటలోని సత్యాన్ని గ్రహించడానికి నీ కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనము. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనము చేసినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిలో జాగు చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే నష్టము చేయువానికి సోదరుడు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక పనిని మనము చేస్తూ ఉంటున్నాం. ప్రతినిత్యము ప్రతి క్షణము ఏదో ఒక పని పట్ల మనము ఆసక్తి కలిగి ఉంటాం. ఏదో ఒక పనిని తప్పనిసరిగా చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ఆ పని చేసేటప్పుడు మనము ఏమి చేయకూడదు అంటే జాగు చేయకూడదు. అంటే ఆలస్యము చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఏమవుతుంది అని మనం ఆలోచించినట్లయితే పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. మనము పని విషయములో ఆలస్యము చేస్తూ ఉంటే, మన పని విషయంలో ఆలస్యము చేస్తూ ఉంటే, మనము ఎవరికి సోదరులము అంటే నష్టానికి సోదరులము. మన జీవితంలో మనము చేయవలసినటువంటి పనులు కొన్నిటిని ఆ సమయానికి మనము చేయాలి. లేదంటే మనము వాటిని పోస్ట్‌పోన్ చేస్తా వచ్చినప్పుడు తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అంటూ మనము ఆలోచన చేసినప్పుడు మనం ఏం చేస్తాము నష్టపోతా ఉంటాము. కాబట్టి ఈ వాక్యం విన్నటువంటి మనమందరము కూడా మనము చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిలో మనము ఆలస్యము చేయకూడదు. జాగు చేయకూడదు. ఎవరైతే జాగు చేస్తారో వారి వల్ల ఏమొస్తుంది? నష్టము వస్తా ఉంది. కాబట్టి మనము నష్టము చేయకుండా ఉండాలి అంటే, మనము నష్టపోకుండా ఉండాలి అంటే, మన పనిలో మనము చురుకుగా ఉండాలి, వేగముగా ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము ఈ విధంగా మన పనులు మనం చేస్తూ ఉంటామో, మన జీవితంలో మనము విజయము సాధిస్తాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఏ విషయంలో జాగు చేస్తా ఉన్నాం, మన పనులు మనము చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఆ విషయాల్లో మనం ఏ విషయంలో జాగు చేస్తూ ఉన్నావో నాకు తెలీదు గానీ, దేవునికి తెలుసు. అందుకే ఈ మాట సర్వశక్తి కలిగినటువంటి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ పనిలో మనము జాగు చేస్తూ ఉన్నాం. మనము తెలుసుకుని ఆ పనిలో మనము శ్రద్ధ కలిగి వేగముగా చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మన పని పట్ల మన శ్రద్ధ కలిగి ఉంటామో మనం ఆశీర్వదింపబడతాం. మనకి నష్టము సంభవించదు. కాబట్టి మనము జాగు చేసేవారిగా ఉండకూడదు. జాగు చేసేవారిగా ఉండేవారు ఎవరు అంటే నష్టము చేయువానికి సోదరుడు. జాగు చేసేవాడు ఎప్పటికీ అభివృద్ధి చెందడు. ఎప్పటికీ ఆశీర్వదింపబడడు. ఎందుకంటే తన ప్రతి విషయములో కూడా ఆలస్యము చేస్తూ ఉంటాడు. అందుకే లోకంలో ఒక సామెత ఉంది. ఆలస్యము అమృతము, విషము. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషంగా మారిపోతదని మన పూర్వీకుల నోట ఒక నానుడి, ఒక సామెత మనము చూస్తూ ఉంటాము. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. కాబట్టి మనం ఏ పనైతే చేస్తున్నామో ఆ పనిలో శ్రద్ధ కలిగి చేయాలి. రెండవది జాగు లేకుండా, అశ్రద్ధ లేకుండా వేగముగా మనము చేసినట్లయితే మనము ఆశీర్వదింపబడతాం. ఈరోజు అనేక మంది జీవితాల్లో వారు ఓడిపోవటానికి కారణం ఏంటి? వాళ్ళు నష్టము పొందటానికి కారణం ఏంటి? వారు చేస్తున్న పని ఆలస్యముగా చేయటం వల్ల, వాళ్ళు చేస్తున్నటువంటి పని అశ్రద్ధతో చేయటం వల్ల వారు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి మనము మన జీవితంలో నష్టపోకుండా ఉండాలి అంటే, మన ప్రార్థన జీవితంలో నష్టపోకుండా ఉండాలి అంటే, మన విశ్వాస జీవితంలో నష్టపోకుండా ఉండాలంటే, ఆత్మీయ సంబంధమైనటువంటి పనులు కూడా మనము జాగు లేకుండా చేసేవారిగా ఉండాలి. చాలా సందర్భాల్లో ప్రార్థన చేసేటప్పుడు కొంచెంసేపున్నాక ప్రార్థన చేద్దాం. హాఫ్ అన్ అవర్ పోయాక ప్రార్థన చేస్తాం. అరగంట పోయాక ప్రార్థన చేద్దామని పోస్ట్‌పోన్ చేస్తా ఉంటాము. అది మనకి నష్టాన్ని కలుగజేస్తది. కాబట్టి ఒకవేళ ప్రార్థించే విషయంలో, బైబిల్ చదివే విషయంలో జాగు చేస్తూ ఉన్నవేమో అది మన ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రమో మంచిది కాదు. కాబట్టి పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. ఈ మాటలు వింటున్నటువంటి మనమందరము ఎవ్వరిని నష్టపరచకుండా మనము నష్టపోకుండా ఉండటానికి దేవుడు కృప చూపించును గాక. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మేము చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శ్రద్ధతో చేయటానికి
వేగముగా చేయటానికి నీ కృప చూపించండి. జాగు చేయకుండా ఉండటానికి నీవు సహాయం చేసి దేవా మేము నష్టపోకుండా ఉండటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని వారికి రావాల్సినటువంటి కృప, సమాధానము, వారి జీవితంలో కలగవలసినటువంటి మార్పులు అన్నీయు మీరు కలుగజేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం.